ఖురాన్ గురించి విషం విరజిమ్మడం అనేది ఇది కొత్తేం కాదండి. ప్రస్తుతానికి 2 వీడియోలు బాగా వైరల్‌గా షేర్ చేస్తున్నారు. ఒకటేమో పాకిస్తాన్ అతడికి సంబంధించిన వీడియో. ఇంకొక వీడియో ఏమో ఎక్స్ ముస్లింలని చెప్తూ ఇస్లాం మీద దాడి చేసే వాళ్ళ అమ్ముడు పోయిన కుట్రపూరిత వ్యక్తుల వీడియో. చాలా స్పష్టంగా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు కూడా ఎన్నో సభల్లో చాలా బహిరంగంగా భారతదేశ ముస్లిం స్కాలర్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఐఎస్ఐ అటువంటి తీవ్రవాద ఉగ్రవాద సంస్థలకు వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ప్రశంసించి, ముఖ్యంగా ఖురాన్ గురించి కూడా ఇస్లాంలో ఎక్కడ కూడా టెర్రరిజానికి ఉగ్రవాదానికి తావులేదు అని చెప్పి ఖురాన్ గురించి కూడా వారు ప్రత్యేకమైన స్పీచ్లు ఇచ్చిన సందర్భాలు అజిత్ డోవల్ గారివి ఉన్నాయి. అటు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఖురాన్ గురించి 27 ఆయతులు ఉన్నాయి, కాఫీరు టెర్రరిజం వాటిని బ్యాన్ చేయండి అన్న 50,000 ఫైన్ విధించి సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృధా చేయకూడదు ఇటువంటి పిటిషన్లు తీసుకొచ్చి అని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది ఇస్లామిక్ స్కాలర్స్ కూడా దీని గురించి చాలా వివరంగా చెప్పినా కూడా కుట్రలు చేయడం అనేది సర్వసాధారణం. వీటన్నిటికీ కూడా మనం ప్రతి అంశం క్రాస్ చెక్ చేసుకుని ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ అన్ని సందర్భాలలో కూడా మనం గ్రహించవచ్చు అనేది మీరు కూడా తెలుసుకోవాలని, ఎవరైతే ఇలా ఖురాన్ గురించి ముస్లింలు టెర్రరిజం విద్వేషాలు విరజిమ్ముతూ పాకిస్తాన్ ఎక్స్ ముస్లింల వీడియోలను వాడుకుంటున్నారో ఇటువంటి వారిలో ఉన్న మతోన్మాదాన్ని గుర్తించి మన లౌకికవాదాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గ్రహించాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ మీరు మొదటి వీడియో పాకిస్తాన్ అతడి వీడియో చూసుకుంటే ఆ వీడియో పూర్తి వీడియోలలో కొంచెం కట్ ఎడిట్ చేసి ఆయన ఇస్లాంలోనే టెర్రరిజం ఉంది, ఖురాన్ టెర్రరిస్టులు అవ్వమని చెప్తుంది అని చెప్పిన వీడియో ఒకసారి చూద్దాం. कुरान तो खुद कहता है तो तुम टेररिस्ट बनो। अच्छा, बिल्कुल कुरान का हुक्म है। ये तो आप इंकिशाफ कर रहे हैं। इंकिशाफ नहीं, आप पढ़े कुरान को। मसलन कौन सी आयत? अल्लाह के दुश्मनों के खिलाफ टेररिस्ट बनने का हुक्म कुरान हमें कहता है। अच्छा, और कुरान क्या कहता है टेररिस्ट बनने का? अल्लाह के लेकिन अल्लाह वालों के खिलाफ नहीं, नेक लोगों के खिलाफ नहीं, लेकिन वो अल्लाह के दुश्मन है। उसका फैसला कैसे होगा सर? यहाँ पर तो మీరు చూసిన పార్ట్ ఏదైతే ఉందో అది కట్ ఎడిటెడ్ పార్ట్. ఇప్పుడు పూర్తి వీడియో ఒకసారి చూడండి. इदारे इनके बारे में टेररिस्ट का फैसला देखे, कुरान तो खुद कहता है तो तुम टेररिस्ट बनो। अच्छा, बिल्कुल कुरान का हुक्म है। ये तो आप इंकिशाफ कर रहे हैं। इंकिशाफ नहीं, आप पढ़े कुरान को। मसलन कौन सी आयत? अल्लाह के दुश्मनों के खिलाफ टेररिस्ट बनने का हुक्म कुरान हमें कहता है। अच्छा, और कुरान क्या कहता है टेररिस्ट बनने का? अल्लाह के लेकिन अल्लाह वालों के खिलाफ नहीं, नेक लोगों के खिलाफ नहीं, लेकिन वो अल्लाह के दुश्मन है। उसका फैसला कैसे होगा सर? यहाँ पर तो एपीएस में आके मासूम बच्चों को मारा, आपने मुजम्मत भी बाद में की थी। वो आयत तो मैं पेश कर दूंगा। हाँ जी, कुरान कहता है वो आइदू लहुम मस्तताअतुम मिन कुव्वा, जो तुम्हारी कुव्वत है वो तैयार करो। ठीक है, वो मेरी रिबातुल खैल, उस जमाने में घोड़े थे, आज और चीजें आ गई। और आगे क्या फरमाया? तुरहिबून बिही अदुव्वल्लाह, जो अल्लाह के दुश्मन है उन्हें क्या करो? डराओ। और अल्लाह के दुश्मन कौन है? जो पूरी दुनिया में तागूत का निज़ाम चल रहे हैं। पाकिस्तान का जो निज़ाम है ये अमेरिका के साथ मिलकर चल रहे थे कि नहीं? अमेरिका अदुव्वल्लाह में है या ठीक है ना? ठीक है, आपका और ये हमारे ये इत्तेहादी किसके थे? अमेरिका के इत्तेहादी अभी तक बने रहे कि नहीं बने रहे? तो अल्लाह के दुश्मनों का जो इत्तेहादी होगा वो अल्लाह का दुश्मन ही होगा। చూశారు కదండి, పూర్తి వీడియో అనేది అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాళ్ళ అంతర్గత గొడవలకు సంబంధించిన అంశం. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్తానీ మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ అనే స్కాలర్. ఈయన గారిని పాకిస్తాన్ ప్రభుత్వమే జైల్లో వేయడం, ఈయన్ని ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు కూడా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అతడు బతికే ఉన్నాడు. పాకిస్తాన్ లో ఆయన సంస్థ ద్వారా ఆయన కుట్రలు చేసుకోవడం, ఆయన వారికి అక్కడున్న స్కాలర్లకు కూడా, ఇస్లాం పండితులు మత పెద్దలకు కూడా ఈ మౌలానా అబ్దుల్ అజీజ్ అంటే వాళ్లకు గిట్టదు. ఎందుకంటే ఈయన ప్రతిదీ కూడా ఒక మతోన్మాద ఉగ్రవాద కోణంలో మాట్లాడతాడు కాబట్టి. అయితే అటువంటి వ్యక్తి వీడియోని తీసుకొచ్చి ఖురాన్ లో లేని అంశాలని ఉన్నట్టుగా వీళ్ళు చూపడం ఎంత ఘోరం, ఎంత మతోన్మాదం అనేది మీరు కూడా గ్రహించాలి. ఇక రెండో వీడియోలోకి వస్తే అది సలీం వాస్తిక్ అని చెప్పి కొంతమంది ఎక్స్ ముస్లిమ్స్ అని తయారయ్యారు. చూడండి, ఇప్పుడు ముస్లిం అయినా హిందూ అయినా ఏ మతం అయినా పుచ్చుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఎవరైతే వేరే మతంలోకి వెళ్ళిపోతారో వాళ్ళు ఆ మతం గొప్పలు చెప్పుకుంటారు తప్ప వాళ్ళు వదిలి వచ్చిన మతం గురించి కుట్రలు, బూతులు, లేనిపోని విషయాలు, విద్వేషాలు విరజిమ్ముతూ తిరగరు. కానీ వీళ్ళు ఎక్స్ ముస్లిం అంటూ పేరు పెట్టుకుని వీళ్ళ పాత్ర అంతా ఏమిటంటే వాళ్లకు వచ్చే డబ్బుతో పెద్ద కుట్రపూరిత నెట్వర్క్ తో ముస్లిం సమాజాన్ని బద్నాం చేయడం వీళ్ళ కుట్ర. ఈ ఎక్స్ ముస్లిమ్స్ అనేవాళ్ళు సలీం వాస్తిక్ తదితరులు
ఒక పెద్దాయన్ని పట్టుకొచ్చారు. మనం డిబేట్ ఎవరితో చేస్తామండి? ఒక ఆథెంటిక్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ అయి ఉండాలి. వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే ఉండాలి. వారికి డిబేట్స్ అనుభవం ఉండి ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎక్స్ ముస్లింలు అనేవాళ్ళు పాపం ఈ పెద్దాయన్ని పట్టుకొచ్చారు. గడ్డం టోపీ ఉన్న ఆయన్ని. ప్రతి గడ్డం టోపీ ఉన్నవాడు కూడా ఇస్లాం గురించి తెలుసు అని ఎక్కడ కూడా ఉండదు. అయితే ఒకసారి వీళ్ళు ఆయన్ని పట్టుకొని ఖురాన్ చదివించి సూరత్ తౌబా 9:5, 9:28 ఇలా ఆయత్ల గురించి చాలా వివాదం అనేది మొదటి నుంచే చేస్తూ వస్తున్నారు. అయితే ఒకసారి ఆ వీడియో చూద్దాం. नंबर काफिरों को दुख देने वाले अजाब की खबर सुना दो। अलबत्ता जिन मुशरिकों के साथ तुमने अहद किया हो और उन्होंने तुम्हारा किसी तरह का कसूर ना किया हो और ना तुम्हारे मुकाबले में किसी की मदद की हो, तो जिस मुद्दत तक उनके साथ अहद यानी समझौता किया हो उसे पूरा करो कि अल्लाह परहेजगारों को दोस्त रखता है। जब इज्जत के महीने गुजर जाएं तो मुशरिकों को जहां पाओ कत्ल कर दो। हाँ जी पढ़िए अल्फाज मेरे भी बहुत खतरनाक है, ये भी ना समझने। पढ़िए सारा मजा खत्म, सारी बात खत्म करवा दे यार। अब मैं ढूंढू कहाँ से ढूंढू? परहेजगारों को दोस्त रखता है और इज्जत के महीने गुजर जाएं तो मुशरिकों को जहां पाओ कत्ल कर दो, पकड़ लो और घेर लो और हर घात की जगह पर उनकी ताक में बैठे रहो। पूरा पढ़ूंगा भाई, 10-15 पढ़ेंगे। फिर अगर वे तौबा कर लें और नमाज पढ़ने और जकात देने लगे तो उनकी राह छोड़ दो, बेशक अल्लाह बख्शने वाला मेहरबान है। और अगर कोई मुशरिक तुमसे पनाह चाहता हो तो उसको पनाह दे दो, यहाँ तक कि अल्लाह का कलाम सुनने लगे, फिर उसको अमन की जगह वापस पहुंचा दो। इनके लिए కాఫిరోంకో और ముష్రికోంకో జహా పావో వహా మారో అని చెప్పి ఆ పదం దగ్గర ఆయన ఆపేశారు. అక్కడ నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సలీం వాస్తిక్ అనేవాడు ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తాడంటే, నేను చెప్పాను కదా, ఇది ఒక పెద్ద ప్లాన్డ్ నెట్వర్క్. ఇస్లాం మీద ముస్లింల మీద విషం విరజిమ్మడానికి ముస్లింలలో నుంచే ఎక్స్ ముస్లింలను తీసుకొస్తారు. ఇది చాలా పెద్ద ఆర్గనైజ్ నెట్వర్క్. ఇది తెలిసిన వాళ్ళకి తెలుసు. అయితే నేను ఇక్కడ మీకు వివరించాల్సింది ఏమిటంటే, ఏదైతే ముష్రిక్లు కాఫిర్లు అనే చెప్పే పదాలకి చాలా తప్పుడు మీనింగ్లు అనేది ఇస్తున్నారు. భగవద్గీత తదితర గ్రంథాలు ఏ విధంగా అయితే భగవద్గీత తదితర గ్రంథాలు ఏవైతే సంస్కృతంలో ఉంటాయో అలానే ఖురాన్ అనేది అరబిక్ లో ఉంది. దాని గురించి సరైన తర్జుమా చేయాలి, అది తెలుగులో, ఉర్దూలో, ఇంగ్లీష్ లో చెప్పాలంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. అయితే పాపం ఈ పెద్ద ఆయన కేవలం చదువుతూ వెళ్లారు. దాని తర్జుమా ఒక్కొక్క స్కాలర్ ఒక్కొక్క విధంగా రాసినవి ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోలో ముష్రిక్లు కాఫిర్లు అంటే మన భారతదేశ అన్యమత సోదరులు హిందువులు కాదండి. అప్పుడు ఏదైతే ఖురాన్ లో దిగిన ఆయత్ అర్థం చేసుకోవాలి అంటే వెనక ముందా ఏం నడిచింది, అప్పుడు సంఘటన ఏముండే, పరిస్థితి ఏముండే. ఈ ఆయత్ ఏదైతే సూరత్ తౌబా గురించి ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తూ చాలా మంది యూట్యూబర్లు కూడా ఇస్లాం మీద విషం విరజిమ్మడానికి 9:5, 9:28 ఆయత్లు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ ఏదైతే ఖురాన్ లో ప్రస్తావించిన సంఘటన అనేది ముఖ్యంగా ఒక ట్రీటీ అంటే ఒక సంధి కుదుర్చుకోవడం జరుగుతుంది, అగ్రిమెంట్. అప్పుడు వాళ్ళకి టైం ఇవ్వండి 4 నెలలు, వాళ్ళు వింటే బాగుంది, వినకుండా ఇంకా మీ మీద దాడులు చేస్తే, మీ మీద కుట్రలు చేస్తే, అటువంటి వారి గురించి ఆ సందర్భంలో అప్పుడు జరిగిన సంఘటనకు వివరించడం ఈ ఖురాన్ ఆయత్ల వల్ల జరిగింది. అయితే దీన్ని కావాలని చెప్పి కట్ పేస్ట్ ఎడిట్ చేసుకుంటూ, నేను చెప్పాను నేను ఒక ఇస్లామిక్ స్కాలర్ని కాదు. దీని గురించి మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్తే సూరత్ తౌబా గురించి ఎంతో మంది ఇండియన్ స్కాలర్స్ కూడా దీని గురించి వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఆయతలపై బ్యాన్ అని చెప్పిన 50,000 ఫైన్ వసీం రిజ్వీకి విధించి కోర్టు విలువైన సమయం వృధా చేయకూడదని కూడా చెప్పింది. అయితే అందుకోసం నేనేమంటా అంటే, మీరు ఇంకా ఈ ఆయతల గురించి ఈ పిచ్చి వీడియోలు వీళ్ళు చేస్తున్న ఈ విద్వేషాలు విరజిమ్మడానికి మీరు స్టడీ చేయొచ్చు. ఏ ఖురాన్ అయితే చంపేయమంటుంది అని వీళ్ళు చెప్తున్నారో అదే ఖురాన్ ఒక మనిషిని చంపితే సమస్త మానవాళిని చంపినట్టే, ఒక మనిషిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్టే అని కూడా చెప్పింది. అది వీళ్ళు చెప్తారా? ఏ ఖురాన్ లో అయితే కాఫిర్లు ముష్రిక్లు ఏదైతే విగ్రహారాధనలు చేసే వాళ్ళని చంపేయండి అని చెప్తున్నారో, లకుం దీనుకుం వలియ దీన్ అంటే ఎవరి మతం వారికి గొప్ప, ఇదే ఖురాన్ ఇది కూడా చెప్తుంది. మీరు ఇతరుల మతాల గురించి, దేవుళ్ళ గురించి చెడుగా చెప్పకండి, వాళ్ళు కూడా చెడుగా చెప్తారు, తప్పు అది అని కూడా చెప్తుంది. ఇదే ఖురాన్ శాంతి గురించి ఎన్నో సందర్భాలలో చెప్తుంది, అది కూడా వీళ్ళు చెప్పరు. వీళ్ళందరికీ ఏం కావాలంటే ఇస్లాం మీద, ఖురాన్ మీద, ముస్లింల మీద విద్వేషం విరజిమ్మాలి. అందులో కావాలని ఎక్స్ ముస్లింలు ఇలాంటి ఎవరికైతే పాపం జ్ఞానం లేని వాళ్ళకి, సరైన డిగ్రీలు అనుభవం లేని వాళ్లతో ఆ ఖురాన్ అలా చదివించిపోతూ చంపేయండి అన్న చోట జూమ్ చేసి అక్కడ నవ్వులు పోయించుకోవడం, ఇదంతా ఒక కుట్రపూరితంగా సాగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా
ఖురాన్ గురించి మీ అందరికీ ఏదైనా అభిప్రాయాలు ఉంటే ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో ఏదైతే మీ జిల్లా మీ ఊరు ఉందో అక్కడ మసీద్ ఉంటుంది, మదర్సా ఉంటుంది, పెద్దవారు ఉంటారు, వాళ్ళతో అడిగినా మీకు వివరణిస్తారు. ఆన్లైన్ లో కూడా మీరు వెతకొచ్చు. ఆన్లైన్ చూడండి ఎలాంటిదంటే మీరు ఎంత తప్పుగా రీసెర్చ్ చేస్తే అంత మిస్గైడ్ అయిపోతారు. మీరు ఎంత కరెక్ట్ గా చూసుకోవాలంటే దాన్ని మనం మరోసారి రీచెక్ చేసుకుంటూ ఈ మత పెద్దలను మనం కలిసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఎన్నో చర్చలు, ఎన్నో సందర్భాలు సూర్య తౌబా గురించి ముష్రికులు కాఫీర్లను చంపేయాలి, కాఫిర్ అనే పదాన్ని కావాలని చెప్పి మన భారతదేశ హిందువులుగా వీళ్ళు చూపిస్తారు. ఏదైతే ఖురాన్ అవతరించిందో ఖురాన్ లో చాలా స్పష్టంగా ఈ అంశాలకు వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు గమనిస్తే మన హిందూ సోదరులు కూడా స్కాలర్స్ రామ్ పునియాని లాంటి వాళ్ళు ఎంతో వివరంగా వివరించారు. కావున దయచేసి ఇటువంటి వీడియోలు చూసి ఇస్లాంను, ఖురాన్ను, ముస్లింను వీళ్ళు తప్పుగా విరజిమ్మి విద్వేషం విరజిమ్ముతున్నారో దాని నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటువంటి అసత్యాలను, ఫేక్ స్టోరీలను ప్రచారం చేస్తూ ఆ 2 వీడియోలను కాపీ పేస్ట్ చేస్తూ ఒకడు అంటాడు కళ్ళు పెద్దవిగా చేసి చూడండి సెక్యులర్ హిందువులారా, ఇది ఖురాన్ రియాలిటీ. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా సాగుతున్న దుష్ప్రచారాలు. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. దీనికి పూర్తి వివరణలు కూడా ఉన్నాయనేది మీరు గ్రహించాలని కోరుతున్నా. మీరు గమనిస్తే ఎవడో ఒకడు వచ్చేస్తాడు, ఈ 2 వీడియోలు వేసేస్తాడు, కళ్ళు పెద్దవిగా చేసి చూడండి సెక్యులర్లు అంటే. ఈ మతోన్మాదం ఎంత ఘోరంగా ఉందంటే వీళ్ళలో హిందూ సోదరమణులను కూడా సెక్యులర్లు అంటూ విభజించి వాళ్లను కూడా బండ బూతులు తిడుతూ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కావున ఏదైతే చాలా స్పష్టంగా ఈ 2 వీడియోలు కూడా అసలు ఖురాన్కి ఎటువంటి సంబంధం లేనివి. ఒకటి పాకిస్తాన్ బ్యాండ్ స్కాలర్ వీడియోలు అయితే, రెండవది ఎక్స్ ముస్లింలు అని చెప్పి ఏ విధంగా కుట్రపూరితంగా వీళ్ళు బతకనేర్చడం కోసం భారతదేశంలో వీళ్ళు మతోన్మాదం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని వాళ్ళు బతకడం కోసం, డబ్బుల కోసం కక్కుర్తి పడుతూ అలవాటు పడి ఇస్లాం మీద విషం విరజమ్మే వాళ్ళు తప్ప వీళ్ళు ఏ మతం ఫాలో చేస్తారో ఆ మతం గొప్పలు చెప్పుకునే వాళ్ళైతే వీళ్ళు కాదు. వీళ్ళ గురించి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులే ఏ విధంగా మాట్లాడుకుంటారనేది మనకు తెలుసు. కావున ఇటువంటి వారి వీడియోలు వైరల్ చేస్తూ ఈ ఖురాన్ మీద, ఇస్లాం మీద, ముస్లింల మీద దాడులు చేస్తున్న వారికి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. మీరు ఎన్ని దాడులు చేసుకున్నా, ఎన్ని ఇటువంటి వీడియోలు వైరల్ చేసుకున్నా ఖురాన్, ముస్లింలు చాలా స్పష్టంగా గమనించండి. ఖురాన్ లో చంపేయాలి అని ఉందనుకోండి, ఏదైతే మన కాఫిర్లు అని చెప్పి, మరి మీరు అరబ్ దేశాలలో వెళ్ళి చూడండి, మన భారతదేశం నుంచి ఎంతో మంది హిందూ సోదరిమణులు చదువుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళని చంపేయలేదే. ఓకే, సరే, మన భారతదేశంలో 2014 తర్వాత బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇదే ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం అక్కడ అరబ్బులతో ఎన్నో సైన్లు చేస్తూ ఫారెన్ మన పాలసీలు, వాళ్ళతో వాణిజ్యాలు నడిపిస్తున్నాం. మరి ఖురానే కదా వాళ్ళు ఫాలో అయ్యేది. మరి అటువంటప్పుడు మనం వాళ్ళతో సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు మొత్తం కాఫీర్లను అని ఏ విధంగా అయితే తప్పుడు పదం వాడి భారతదేశ మన హిందూ సోదరమణులను చంపేస్తారని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు మనం వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నాం? ఎందుకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు లాంటి కోర్టులో ఖురాన్ గురించి వెళ్ళినా ఎందుకన్నారు వాళ్ళ మీద ఫైన్లు వేసి ఇటువంటి పనులు చేయకండి, ఇది టైం వేస్ట్ చేయకండి అన్నది? కావున దయచేసి ఎవరెవరైతే ఈ 2 వీడియోలు షేర్ చేస్తున్నారో వీటికి వెనుకాల ఉన్న వాస్తవాలు, అసలు ఖురాన్ గురించి విరజిమ్ముతున్న విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరెవరైతే ఖురాన్ గురించి లేనిపోని కామెంట్స్ చేస్తారో వాళ్ళని ఒకటే అడగండి, బాబు నువ్వు ఏ జిల్లా, నువ్వు ఏ ప్రాంతం, ఎక్కడ ఉంటావు? నువ్వు ఈ సోషల్ మీడియాలో విషం విద్వేషం, వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ జ్ఞానం వేసే కన్నా నీ ఏరియాలో వెళ్ళు. అక్కడ మత పెద్దలు ఉంటారు, మసీద్ ఉంటుంది, మదర్సా ఉంటుంది, ముస్లింలు ప్రతి చోట ఉంటారు. ఎవరికైతే ఇస్లాం ధర్మ పండితులు ఉన్నారో వాళ్ళని అడుగు, చెప్తారు ఖురాన్లో ఏముంది ఏం లేదు అనేది. వన్ సైడెడ్ గా వేసుకుంటూ విషం విరజిమ్మడం ఇటువంటి వారికైతే మానసిక పరిస్థితి కావాలని చెప్పి పనిగట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప భారతదేశంలో ఏదైతే ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రైస్తవుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో మనందరం కూడా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఏదైతే భారతదేశాన్ని మతోన్మాదులు నాశనం చేస్తూ లౌకికవాదాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే కుట్రలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మనందరం కూడా నిలిచాల్సిన, పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మన భారతదేశ గంగా జముని తహజీబ్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని నినాదం చేస్తూ జై హింద్, మేరా భారత్ మహాన్, సారే జహాं से अच्छा, హిందుస్థాన్ హమారా, ఇన్కలాబ్ జిందాబాద్ అని చెప్పి మనందరం కూడా నినదిద్దాం అని చెప్పి తెలియపరుస్తూ మరిన్ని వీడియోలో, విశ్లేషణలో, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.